ఈ నెల 10వ తేదీన మోడీ సికింద్రాబాద్కు రానున్న సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో కూడా ప్రత్యేకంగా మహిళలతో ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షులు శిల్పారెడ్డి ఉన్నారు. మనం చెప్పండి, మోడీ సభ సందర్భంగా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి? సో ముందుగా మా రాష్ట్రానికి నరేంద్ర మోదీ గారు రావడం మహిళలకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 33% రిజర్వేషన్ గురించి ఏదైతే ఆయన పోరాడుతున్నారో అది దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ కలిపి ఆపడం జరిగింది. దాని తర్వాత మొదటగా మా రాష్ట్రానికి రావడం, అలాగే మొన్న వెస్ట్ బెంగాల్, అస్సాము, పుడుచేరి కూడా గెలవడము మాకు సంతోషంగా ఉంది. దాని తర్వాత ఇప్పుడు కూడా ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు బిల్ తీసుకొస్తాను అని అంటే ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ అవుతుందని నమ్మకం మాకుంది. కానీ దానికి ఎంత టైం పడుతుందో తెలియదు, కానీ మొత్తానికి అయితే ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఆ దిశగా మహిళా మోర్చా నుంచి కూడా వారికి మేము ఘన స్వాగతం పలకడానికి ఒక 5,000 మంది మహిళలతోని మేము ఇక్కడ వారికి పూలతోని ఘన స్వాగతం పలుకుతున్నాము. నారీ శక్తి ఏందో ఆ రోజు చాటబోతున్నాము. అంటే మహిళలు కూడా ప్రత్యేకంగా వేషధారణ కూడా ప్రత్యేకంగా ఉండబోతుందని చెప్తున్నారు. డ్రమ్స్ కూడా వాయించబోతున్నారు. ఏంటి 5,000 మంది మహిళలు డిఫరెంట్గా వేరే జిల్లాల నుంచి వేరే వాళ్ళ వేషభూష, తర్వాత వాళ్ళ కల్చరల్ ఈవెంట్స్ కూడా మహిళలే ఇక్కడ 5,000 మంది మహిళలు వివిధ డ్రమ్స్తో కానీ లేకపోతే ఇంకా ఏదో ట్రూప్స్తో కానీ డాన్స్లతో కానీ వారికి ఘనస్వాగతం పలకబోతున్నారు. అలాగే మా మహిళా మోర్చా కూడా దాని మొత్తం ఆధ్వర్యంలో ఇది జరగబోతుంది. 5,000 మంది మహిళలతోని ఫస్ట్ టైం మమ్మల్ని పలకరించి మా స్వాగతం తీసుకొని వారి సభకు వెళ్ళడం జరుగుతుంది. సో మాకు ఈ అవకాశం ఇచ్చిన మా రామచంద్రరావు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. మొన్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జై శ్రీరామ్ అంటే పైనుంచి పైసలు పడతాయా, పథకాలు వస్తాయని చెప్తున్నాను. జై శ్రీరామ్ అంటే పైనుంచి, మరి ఇప్పటిదాకా జై శ్రీరామ్ అంటేనే పైసలన్నీ వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. జై శ్రీరామ్ అంటేనే మోదీ గారు తెలంగాణకు అభివృద్ధికి కోట్లాది కోట్ల రూపాయలు ఇచ్చారు. జై శ్రీరామ్ అంటేనే ఇప్పటిదాకా మొన్న గెలిచినాయి. సో జై శ్రీరామ్ లేకపోతే జై శ్రీరామ్ సోనియా గాంధీ అంటే మీకు ఏమన్నా పదవులు వస్తున్నాయా? జై శ్రీరామ్ ఏమన్నా మీ రేవంత్ రెడ్డి అంటేనే మీకు పదవులు వస్తున్నాయి? జై శ్రీరామ్ అంటున్నారు కాబట్టి హిందుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు వెస్ట్ బెంగాల్, అస్సాం కూడా గెలవడం జరిగింది. వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా రేపటి నాడు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రానుంది. భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయనున్నాం. కౌశిక్ రెడ్డి కూడా బండి సంజయ్ మీద వ్యాఖ్యలు చేశారు. తంబాకులో డ్రగ్స్ కలుపుకొని తింటూ ఉంటారు, అందుకే డ్రగ్స్ తీసుకుంటున్నారు సంజయ్ రెడ్డి అని కూడా చెప్పాలి వ్యాఖ్యానించారు. వాడు ఒక పెద్ద యూజ్లెస్ ఫెలో, చదువుకున్న మూర్ఖుడు, ఏం మాట్లాడాలో తెలియదు. ఇప్పటికీ అందరి మీద నోరు పారేసుకున్నారు. అక్కడ ద్రౌపది ముర్ము దగ్గర నుంచి నోరు పారేసుకున్నారు. సరే, భారతీయ జనతా పార్టీ ఒక ఎథిక్స్ ఉన్న పార్టీ, ఒక క్రమశిక్షణ గల పార్టీ. కానీ నిన్న కుక్కను తరిమినప్పుడు ఆయనకి భయం చుట్టుకుంది. రేపటి నాడు మహిళల గురించి కానీ ఇంకొకరి గురించి కానీ భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడాలంటే వనకాలే. ఆ విధంగా కరీంనగర్ కార్యకర్తలు చేసిండ్రు. రానున్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ నోరు బారేసుకుంటే మాత్రం అందరూ కూడా మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆల్రెడీ ఏమంటారు, నన్ను కాపాడండి అని మీడియా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటికైనా భయం పుట్టించిన అంటే భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే రూపురేఖలు మార్చేస్తారన్న విషయము ఇప్పటిదాకా మేము చూపించలేదు, కానీ ఇక మీద నుంచి కూడా చూపిస్తాము. సో అతనికే కాదు, ఎవరికైనా కూడా నోరు జారితే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఎస్పెషల్గా మహిళల గురించి ఏమైనా మాట్లాడితే మాత్రం తోలు తీస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మన రిజల్ట్ వచ్చిన రోజు కూడా బీజేపీ ఎమ్మెల్యే, అంటే ఈ గతంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఒక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని రోజులు మనం పక్కింట్లో పెళ్లి చేసుకుంటే మనం డ్యాన్సులు చేస్తామంటున్నారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్, అస్సాం తర్వాత మాకు ఒక కొత్త చైతన్యం వచ్చి తెలంగాణలో కూడా ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది. రానున్న GHMC ఎలక్షన్స్లో కూడా డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ మేయర్ కైవసం చేసుకోబోతుంది. 3 కార్పొరేషన్లో మేయర్ కైవసం చేసుకోబోతుంది. సో దానికి ఒక కొత్త ఉత్సాహాన్ని మాకు ఈ బెంగాల్, అస్సాం ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సో ఇకపైన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయడాన్ని ఎవ్వరూ ఆపలేరు. అది చరిత్ర సృష్టించబోతుంది. అయితే 5,000 మంది మహిళలతో కూడా మోడీకి ఘన స్వాగతం చెప్పనున్నట్లు, అట్లాగే ఒక హారతులు ప్రత్యేకమైన ఒక ట్రూప్ అంటే డ్యాన్స్ ట్రూప్ కూడా ఏర్పాటు చేసి మోడీకి ఘన స్వాగతం పలికేందుకు కూడా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్.